మీకు యాదుందో లేదు ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ జరిగినాడు మనోళ్ళు కొన్ని విగ్రహాలు కూలగొట్టిండ్రు ముక్కలు చేసి ఎత్తుకుపోయి హుస్సేన్ సాగర్ లో పడేసిండ్రు కూడా మా వాళ్ళే ఎందుకు పెట్టలేదని అప్పటి రోషన్ చూస్తే ఇక తెలంగాణ అచ్చుడే ఆల్చం మన పెద్దల విగ్రహాలు ఈడికెళ్ళి ఆడిదాకా పెడతారేమో అనిపించింది పక్క రాష్ట్ర పొల్లే మాకెందుకు మంచిగా లారీలు ఎక్కించి పంపిస్తాం మీకు నచ్చిన కాడ పెట్టుకోర్రి అని కేసీఆర్ సార్ అనగానే సప్పట్లు కానీ 10 ఏండ్లైతే ఒక్కలంటే ఒక్కలు కూడా ట్యాంక్ బండ్ మీదకి ఎక్కలేదు మన తెలంగాణ పెద్దలు సరే ఏం చేస్తాం ఇక ఇప్పటి వార్త ఏందోనైతే చూడుర్రి పాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సార్ జయంతి జోరుగా నడిచింది అంతటా దేశానికి టెక్నాలజీని తెచ్చిండు గరీబ్ల కోసం తనలాడిండు పబ్లిక్ కోసం పానాలు ఇచ్చిండని లీడర్లంతా యాద్ చేసిండ్రు అయితే సచివాలయం ముంగట పెద్ద మనిషి విగ్రహం పెడుతుంటే వద్దంటుంది బీఆర్ఎస్ పార్టీ నిన్న రామన్న మాట్లాడిన దానికి ఇలా సీఎం రేవంత్ రెడ్డి సార్ గట్టిగానే అరుచుకున్నాడు రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము మీ గాంధీ భవన్ లో పెట్టుకో లేదా జూబ్లీహిల్స్ లో నీ ఇంట్లో పెట్టుకో ఎవరు వద్దంటలేదు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది 15 సీట్లలో థర్డ్ ప్లేస్ లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం అనుకున్నాడట వాళ్ళ అయ్య పోయేదెప్పుడు వీడు పెట్టేదెప్పుడు అక్కడ విగ్రహము పొద్దున్న లేస్తే రాత్రి వరకు తాగి ఫామ్ హౌస్ లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ చెప్పు లేకపోతే చూస్తా నేను చింతమడక పోతావు బిడ్డ నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి గిన వస్తే గదన్నట్టు మళ్ళా మా గవర్నమెంటే పక్కా వస్తుంది రాగానే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్తామని కేటీఆర్ సార్ అంటే మీరు ఇంకెన్నడు గెలవరు ఆడ మీ బాపి విగ్రహం పెట్టాలని చూస్తున్నావు అది అయ్యే పని కాదని రేవంత్ రెడ్డి సార్ అన్నవాటే అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గాడిదలను కాసినవా 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి డిసెంబర్ 9, 2024 నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం కొత్త రూపంతో తెలంగాణ తల్లి విగ్రహం చూపిస్తారు కదా అది సచివాలయం బయట కాదు లోపట్నే పెడతారట బాజాప్తా డిసెంబర్ 9 నాడే ఎందుకంటే గా దినం తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ఫస్ట్ ప్రకటన వచ్చిన రోజు ఇక ఓ 20-25 రోజులలో సోనియా గాంధీ మేడము రాహుల్ గాంధీ సార్ వచ్చి సచివాలయం ముంగట్టున్న రాజీవ్ గాంధీ సార్ విగ్రహం ఓపెనింగ్ చేస్తారట కారోళ్ళు ఎంత అడ్డం పడబోయినా కాంగ్రెస్ వాళ్ళు అయితే అస్సలు తగ్గుతలేరు పో నీ అయ్యా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోసుకున్న ఒక దొంగ ఆ దొంగ కోసం అక్కడ విగ్రహం పెడితే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ దొంగలుగా తయారవుతారు ఇట్లాంటి దొంగ విగ్రహం పెడితే మా జగ్గానే చెప్తున్నాడు దొంగలే కాకుండా తాగుబోతులు కూడా తయారవుతారు ఆయన విగ్రహం పెడితే అని రుణమాఫీ విషయంలో ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం సమస్య ఎత్తుకున్నది అది పెద్ద సమస్య వీరిద్దరికి ఇప్పుడు